हेलो सतीश 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 సార్ అదే ఉన్నావా? గుడ్ మార్నింగ్ చెప్పుకున్నా. రైట్ ఓకే సార్. రైట్ రైట్ భరత్ సి భరత్ ఇంకా చూద్దాం. ఒక ఎంత 31 అయింది కదా, ఇంకా 2 minutes చూద్దాము. రైట్ కాదమ్మా, భరత్ అండ్ సతీష్ వినండి నా మాటలు. ఆ అబ్బాయి ఎవరో ట్రేస్ Sir. చేసినారా? పుల్కా అని వస్తాడు, తర్వాత మియా ఖలీఫా, మీకు తెలిసిన అబ్బాయి అని విన్నాను, కరెక్టేనా? హలో ఏమో ఏమో ఎక్స్ స్టూడెంట్, మన కాలేజీలో ఎక్స్ స్టూడెంట్ అని విన్నాను. అదేదో వెంకటరమణ కాలేజీలో ఉంటాడంట అని అది కూడా విన్నా. ఇంకా మీరు కన్ఫర్మ్ చేస్తే మన దగ్గర పోదామని ఉన్నా నేనైతే. తెలుసా మీకు ఏమైనా? తెలియదు సార్. భరత్ 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 సర్లేండి. సరే చూడండి అమ్మా, సాల్వ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం బై ఓగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఇది ఈరోజు మనము నేర్చుకోవాల్సిన థర్డ్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఓకే గణేష్, సతీష్, భరత్, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఇంకా చూద్దాం, ముగ్గురు నలుగురు వచ్చినా కూడా పర్వాలేదు, స్టార్ట్ చేద్దాం. Sohail. Good morning, sir. Yes, ma'am. Good morning, Sohail. Right. Vedavyas, Satish, Andar. Good morning, ma. Good morning, sir. Yes, Morning, sir. సరే స్టార్ట్ చేద్దామా మరి? ఓకే సార్. ఇంకా పుల్కా అనే అబ్బాయి రాకముందే ఇంకా డిస్టర్బెన్స్ ఊకే నేను మ్యూట్ చేసాను, మిమ్మల్ని అందరినీ మ్యూట్ చేస్తున్నాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే అది సింబల్స్ ఉంటాయి కదా, ఏదైనా హ్యాండ్ రైస్ చేయడమో ఏదో పెట్టండి, ఓకేనా? మీకు ఈ ప్రస్తుతానికి స్క్రీన్ కనిపిస్తుందా? Okay. సాల్వ్. Yes, sir. It is visible, sir. Yes, very good. Thank you. Right. I will start the ప్రాబ్లం. ఇదే ప్రాబ్లమే 2 times ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈరోజు, ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం ఈజీ కూడా. ఒక్కసారి విన్నారంటే ప్రొసీజర్ మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే నిన్న చెప్పిన ఇది మ్యాట్రిక్స్ మినిమం మెథడ్ అంటే ఇది రెండిటిని కూడా ఈ ఏవైతే జూమ్ ఎక్స్ప్లెనేషన్ ఉందో దాని యూట్యూబ్ లింక్ మీకు చెప్తాను, పంపిస్తాను, గ్రూప్లో పెడతా. మీరు మరి ఒకసారి చూసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఆఫ్లైన్ క్లాస్లో మరి చెప్పడం కొద్దిగా పాసిబిలిటీ ఉంటే మరి చెప్తా, లేకపోతే లేదు. రైట్, అంతే. నౌ ఐ విల్ మ్యూట్ యు. Okay, sir. Okay, sir. మ్యూట్ చేస్తున్నా, వినండి అమ్మా, చాలు. నౌ ఇట్ ఈస్ ది ఎంటీ ట్రాన్స్పోర్టేషన్ టేబుల్. నేను ఇప్పుడు మార్క్స్ చేస్తా, అవి మార్క్స్ మాత్రమే వినండి, చూడండి. రైట్ రైట్ ఈ రోమన్ నంబర్ 1, రోమన్ నంబర్ 2, 3, 4, 5 చూడండి, అవి ఎంటీ బ్లాక్స్ అవన్నీ. ఇవి కూడా అంతే చూడండి, 5 బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ కింద, ఇవి కూడా 5 బ్లాక్స్ ఉన్నాయి. మీకు ఎగ్జామినేషన్ లో ఇచ్చేది ఇదే, ఈ ట్రాన్స్పోర్టేషన్ టేబుల్ ఇస్తారు, ఇచ్చి సాల్వ్ ది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం బై వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్, విఏఎం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది విఏఎం అని, నాకు కనపడదు ఎందుకంటే ఇవి తీసుకున్నా కాబట్టి. సరే, ఇలా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఏముంటాయి, ఆరిజిన్స్ ఉంటాయి. చూడండి ఆరిజిన్స్ అంటే ఆరిజిన్స్ చూడండి, ఏబిసిడి. రైట్, ఈ అవైలబుల్ డెస్టినేషన్స్ ఏంటివి అంటే 1, 2, 3, 4, 1, 2, 3, 4 డెస్టినేషన్స్. ఏబిసిడి ఆర్ ఆరిజిన్స్. నౌ
ఈ డెస్టినేషన్స్ లో 1 2 3 4 లో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి చూడండి, 200 225 రైట్, డాట్స్ పెడతా అంతే, 275 250 రైట్. నౌ నెక్స్ట్ ఇవి ఆరిజిన్స్ దగ్గర ఏమున్నాయి, అవైలబిలిటీస్ ఉన్నాయి. ఆరిజిన్స్ దగ్గర అవైలబిలిటీస్ 250 300 400 రైట్. ఈ యాడ్ చేసుకోవాలి, అవి చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, ఇంకా రైట్. ఏ అనే ఆరిజిన్ నుంచి 1 అనే డెస్టినేషన్ కి పంపించడానికి యూనిట్ ప్రోడక్ట్ కి పంపించడానికి పట్టే కాస్ట్ ఇది 11. ఇది 13 ఏమి, ఏ అనే ఆరిజిన్ నుంచి 2 అనే డెస్టినేషన్ కి పంపించే ఒక యూనిట్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఇది 13 రైట్. అంటే ఆ 11 రూపీస్ అనుకోవచ్చు, 11,000 అనుకోవచ్చు, ఆర్ 11 lakhs అనుకోవచ్చు, మీ ఇష్టం, మన ఇష్టం. అది 11 యూనిట్స్ అంతే, అది 13 యూనిట్స్ 17 యూనిట్స్ 14 యూనిట్స్ అట్లా. ఇంకా కాస్ట్ చూడండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉన్నాయి రైట్. ఇన్ ఫస్ట్ రో 11 13 17, ఇన్ సెకండ్ రో 16 18 14, ఇన్ థర్డ్ రో 21 24 13 రైట్. ఇవే అంటే 3 ఆరిజిన్స్ ఉన్నాయి, 4 డెస్టినేషన్స్ ఉన్నాయి, డెస్టినేషన్స్ రైట్. నౌ it is a problem which is to be solved by Vogel's approximation method. Vogel's approximation short form రాస్తున్నా రైట్, VAM method, Vogel's approximation method రైట్. ఆ Vogel's approximation method యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే రైట్, ఫస్ట్ రోమన్ నంబర్ 1 ఇట్లా మార్క్ చేసుకుంటాం, రోమన్ నంబర్ 1 రైట్. ఫస్ట్ రోమన్ నంబర్ 1 మార్క్ చేసుకున్నాం ఎక్కడ, along row wise and along column wise. ఈ కాలమ్ వైజ్ గా ఫస్ట్ రో ఉంది, అలానే రో వైజ్ గా కూడా ఫస్ట్ రోలో ఫస్ట్ బ్లాక్స్ ఉన్నాయి రైట్. ఇప్పుడు చూడండి, ఇంకా ఇది అవసరం లేదు రైట్, ఎందుకంటే అది రిక్వైర్మెంట్ బ్లాక్, అది అంతగా మనకి పని చేయదు, ఓకే అనవసరంగా ఉంది అక్కడ, స్ట్రైక్ చేయాల్సిన మాట అట్లా పెట్టినా సరే. ఇప్పుడు ఫస్ట్ రో చూడండి, ఈ ఫస్ట్ రో 3 బ్లాక్స్ ఉన్నాయి, 1 2 3 బ్లాక్స్ అలాంగ్ రోస్, 1 2 3 4 బ్లాక్స్ అలాంగ్ కాలమ్స్ రైట్. ఇప్పుడు ఈ ఫిలప్ చేయాలి అంటే, ఫిలప్ చేయాలంటే ఏమన్నా, ఫస్ట్ రో పెనాలిటీస్ PENA రైట్, LITY పెనాలిటీ. 1 అంటే పెనాలిటీ, అంతకంటే ఎక్కువ అనుకుంటే పెనాలిటీస్ రైట్. ఫస్ట్ రో చూడండి, ఫస్ట్ రోలో ఈ కాస్ట్ మ్యాట్రిక్స్ మాత్రమే చూద్దాం. ఇక్కడ ఎక్స్ మార్క్ పెట్టినా రైట్, ఆ ఎక్స్ మార్క్ లో ఉండే కాస్ట్లని మాత్రమే అబ్జర్వ్ చేయండి రైట్, అవే ఇంపార్టెంట్ ఇక్కడ మనకు రైట్. ఇప్పుడు అలాంగ్ ఫస్ట్ రో రైట్, వాట్ ఆర్ ది కాస్ట్, సారీ ఇది ఇక్కడ ఇది రైట్, ఇది కాదు రైట్, 4 ఇక్కడ కూడా ఇది కాదు రైట్, ఇది రైట్. నౌ ఏదైనా తీసుకుంటా రైట్. నౌ ఇవి కాస్ట్ సెల్స్ 11 13 17 14 ఫస్ట్ రోలో ఉండే కాస్ట్లలో ఏమి, ఫస్ట్ లీస్ట్ కాస్ట్ ఈస్ 11, అతి చిన్న కాస్ట్ 11, సెకండ్ లీస్ట్ కాస్ట్ ఈస్ 13. ఇప్పుడు ఏం చేయాలా, ఈ బ్లాక్ ఫిల్అప్ చేయాలంటే 13 - 11 చేయాలి, 13 - 11 ఈస్ 2, 13 - 7 ఈస్ 2. నెక్స్ట్ సెకండ్ రోలో అంతే, ఫస్ట్ లీస్ట్ కాస్ట్ ఈస్ 10, సెకండ్ లీస్ట్ కాస్ట్ ఈస్ 14, సో 14 - 10 ఈస్ 4. నెక్స్ట్ థర్డ్ రోకి వచ్చేసిన, ఫస్ట్ లీస్ట్ కాస్ట్ ఈస్ 10 and the next least cost is 13, so 13 - 10 is 3, 13 - 10 is 3 రైట్. అంటే ఇప్పుడు ఏమైపోయింది, రో పెనాలిటీస్ అయిపోయినాయి. we have got 2 4 3, we have got first row penalties as 2 4 3. now we have to enter the column. ఫస్ట్ కాలమ్ చూడండి, అంటే ఈ ఫస్ట్ కాలమ్ లో లీస్ట్ కాస్ట్ ఎంత ఉంది, 11, నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ ఈస్ 16,
So right, so 16 minus 11 is 5. 16 minus 11 is 5. Next column observe cheste. Next column observe cheste, right? The first least cost is 13 and next least cost is 18. So subtraction cheyala. 18 minus 13 is 5 again, right? 5. Next, for third column observe cheyandi. The first least cost is 13 and the next least cost is 14. So 14 minus 13 is 1, right? And in last column, fourth column, the first least cost is 10. మీకు డౌట్ రావచ్చు కదా, ఇంకో 10 ఉంది కదా అని. నో. సో నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ కి పోదాం. 14 minus 10 is 4. 14 minus 10 is 4, right? అంటే so far we have found out the row penalties and column penalties. సో ఈ రో పెనాల్టీస్ లో హైయెస్ట్ పెనాల్టీ చూడాలి. హైయెస్ట్ పెనాల్టీ ఏవవి? 2 4 3 5 5 1 4 irrespective of రో పెనాల్టీస్ అండ్ కాలం పెనాల్టీస్. ఈ అన్ని పెనాల్టీస్ లో అతి పెద్ద పెనాల్టీ ఏది అంటే 5. అది కూడా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మీకు ఇష్టమున్న 5 ని సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? ఐ విల్ సెలెక్ట్ దిస్ 5. ఈ 5 ని సెలెక్ట్ చేసుకుంటా, రైట్? నౌ సెలెక్ట్ చేసుకొని ఈ కరస్పాండింగ్ కాలం లోకి వెళ్తా. కాలం దాని కరస్పాండింగ్ కాస్ట్ చూడండి. కాస్ట్లు 11 16 21. 11 16 21. least cost is 11. Least cost is 11. So corresponding to this least cost 11, so we observe what is requirement 200, what is availability 250. ఈ రెండిటిలో అతి చిన్న వాల్యూ ఏమి? 200. కాబట్టి దాని 200 స్ట్రైక్ చేస్తా. ఈ 11 అనే ఈ బ్లాక్ చూడండి, దాంట్లో 200 ని అలోకేట్ చేస్తా, రైట్? 200 ని allocate chesta, right? Now 250 minus 200 is 50. 250 minus 200 is 50, right? So ఇప్పుడు ఏమైపోయింది? along column, right? Requirement is exhausted. కాబట్టి ఏం చేయొచ్చు మనము? we can strike off this column. కాబట్టి రైట్, అట్లా ఒక అలొకేషన్ వస్తే ఏమి ఈ రో పెనాల్టీస్ కాలం పెనాల్టీస్ యొక్క ఏమి సిగ్నిఫికెన్స్ అయిపోయింది, దాని యొక్క ప్రాముఖ్యత అయిపోయింది. ఇప్పుడు ఒక అలొకేషన్ చేయడానికి మనం చేసిన పని ఏమి? రో పెనాల్టీస్ చేసినాము, కాలం పెనాల్టీస్ చేసినాము, చేసి అతి పెద్ద పెనాల్టీని సెలెక్ట్ చేసినాము. ఆ అతి పెద్ద పెనాల్టీ ఇక్కడ మనకు కాలం వైజ్ గా వచ్చింది, సెలెక్ట్ చేసుకున్నాము. ఆ కాలంలోకి వెళ్ళి అతి చిన్న కాస్ట్ ఏది? 11. ఆ 11 కరస్పాండింగ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 200 ఉంది. ఆ 11 అనే కాస్ట్ కి కరస్పాండింగ్ అవైలబిలిటీ is 250. సో allocate the least value. So 200 is the least among 200 and 250. Therefore I have allocated 200 in the first cost cell and have struck off 200. From 200 we get 0 requirement and we have taken off 200 from 250. So 50 is left over. So till now we have found out only one allocation, right? Only one allocation, right? And we have struck off the column. Right. వినండి, చూడండి. Now next, ఇప్పుడు left over cost 13 17 14 18 14 10 24 13 10 అవి మాత్రమే మిగిలిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫస్ట్ రోలో చూడండి ఏమున్నాయి? 13 17 14. ఫస్ట్ లీస్ట్ కాస్ట్ is 13, right? Next least cost is 14. So 14 minus 13 is 1. ఇప్పుడు ఏం చేస్తున్నాను? సెకండ్ సెట్ ఆఫ్ రో అలొకేషన్స్
and second set of column allocations వెళ్తున్నా. So 14 minus 13 is 1. Next second row కి వచ్చిన. First least cost 10, second least cost is 14. 14 minus 10 is 4 again. Next again, first least cost is 10, next least cost is 13. 13 minus 10 is 3, right? 13 minus 10 is 3, right? ఇప్పుడు ఫస్ట్ కాలం ఎగ్జాస్ట్ అయిపోయింది కాబట్టి there is no need of filling this block. X mark పెట్టేస్తాం, right? 13, 18, 24. 18 minus 13 is 5, అంటే first least cost minus next least cost. 18 minus 13 is 5. నెక్స్ట్ ఇక్కడ అంతే, first least cost is 13, next least cost is 14. మరి అదే వస్తుంది, 14 minus 13 is 1, and here again 10 minus 14 or 14 minus 10 is 4, right? Now we have found out or we have filled second row penalties and second column penalties. మరి ఏం చేయాలి ఇప్పుడు? హైయెస్ట్ పెనాల్టీ సెలెక్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 1, 4, 3, 5, 1, 4 irrespective of row penalties and irrespective of column penalties, we have to select the greatest penalty. Right? చూడండి, 5 is the greatest penalty. ఈ 5 ని రౌండ్ అప్ చేస్తున్నా now. So we have to enter its corresponding column. మనకు 5 అనేది ఎక్కడ వచ్చింది? ఇక్కడ కాలమ్ పెనాల్టీ వచ్చింది, సెకండ్ కాలమ్ పెనాల్టీలో వచ్చింది. సెకండ్ కాలమ్ పెనాల్టీస్ లో 5 వచ్చింది. దానికి కరస్పాండింగ్ కాస్ట్ సెల్ కి వెళ్తున్నాను. 13, 18, 24. ఈ 13, 18, 24 least cost is 13. So I will select this cell 13 and the corresponding requirement is 225 and corresponding availability is 50. So least value is 50. Allocate 50. Allocate 50. Right? Now 50 ని allocate చేస్తున్నా. 50 ని allocate చేస్తున్నా. Right? Now 225 minus 50. 225 minus 50 is 175. 175. Right? Now. So we have got 0 along row wise. Therefore strike off row. Now second allocation is obtained. Now let us go for third set of row and column penalties. చూడండి, ఫస్ట్ రో స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఎక్స్ మార్క్ పెట్టేస్తా. ఇక్కడ సేమ్ అదే విధంగా ఫస్ట్ కాలం కూడా స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది, దేర్ఫోర్ ఎక్స్ మార్క్. సో లెఫ్ట్ ఓవర్ రో పెనాల్టీస్ చూడండి, సెకండ్ రోకి 14 minus 10 4 అగైన్, అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు, రైట్? 14 ఈస్ సెకండ్ లీస్ట్ కాస్ట్ అండ్ 10 ఈస్ నెక్స్ట్ లీస్ట్ కాస్ట్. ఇక్కడ అంతే, 13 minus 10 3 అగైన్, right? Now along these column costs are 18 and 24, right? ఈ 13 ని కన్సిడర్ చేయకూడదు ఎందుకంటే అది అలొకేషన్ లోకి వెళ్ళిపోయింది. సో లెఫ్ట్ ఓవర్ కాస్ట్ లేవి 18 and 24. 24 minus 18 ఎంత? 6. సో write 6 in this block. And in here 14 and 13. 14 minus 13 is 1, right? Next now 10 minus 10 is 0. 10 minus 10 is 0. Now we have got 4, 3 as row penalties, 6, 1, 0 as column penalties. Again we have got 6 as the maximum penalty regarding this second column. Now we have to select the highest penalty. అంటే 6 సెలెక్ట్ చేసినాము, ఇది సెకండ్ కాలమ్ కుంది. నౌ ఈ సెకండ్ కాలమ్ లో ఈ 50 ని ఆల్రెడీ అలొకేట్ చేసినాం, 13 సెల్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిపోయిన కాస్ట్ ఏవి? 18, 24. సో 18 is least cost. So its corresponding requirement is 175. Its corresponding availability is 300. Now the least value is 175. Allocate 175 in this cell, in least cost cell 175, right? 175, right? Now 175. ఇప్పుడు 0 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. 175 is made as 0. Now strike off this column. So 300 minus 175 is 125. 375 minus 300 minus 175 is 125. Now and again here
we need not find the row penalty for first row, and now we have to find out row penalties for second row. 14 minus 10 is 4, right? And the last row penalty is 13 minus 10 is 3, right? Next, now there is no need of finding row penalty for first column penalty for first column, second column. Now we have to find out column penalties for third column and the fourth column. 14 minus 13 is 1 again, right? 10 minus 10 is 0, 0 వచ్చింది మళ్ళీ, right? Now the column penalties are 1 0 and row penalties are 4 3. The highest penalty is 4. So ఇప్పుడు వచ్చింది మనకి row wise గా greatest penalty 4. So enter this row, only 2 costs are left over, 10 and 14, right? So least cost is 10, least cost is 10, and corresponding to this 10, 125 is availability and 250 is requirement. The least value is 125. So allocate 125, making it as 0 to this cell in which 10 is present, right? 10 ఉండే సెల్లులో 125 allocate చేయండి. అప్పుడు ఈ 125 0 అవుతుంది. 250 minus 125 is 125. 125, right? Now, so we have got 0 along row wise, along row wise. So strike off row. Now see here, there is no need of finding row penalty for first row, row penalty for second row, and we have to find out row penalty for third row. Third row కనుక్కోవాలి, ఎందుకంటే చూడండి 13 10 ఉంది. సరే ఇప్పుడు మరి there is no need of finding column penalty for first column, there is no need of finding column penalty for second column, but we have to find out the column penalty for third column and fourth column. సరే థర్డ్ కాలంలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఏవి 13 మాత్రమే మిగిలిపోయింది. సో రైట్ 13, ఇంకా వేరే ఎలిమెంట్ లేదు సబ్ట్రాక్షన్ చేయడానికి, రైట్ 13 as it is, and here 10 is left, right? 10 as it is, right? Now again for the last row, that is for C row, 13 minus 10 is 3, 13 minus 10 is 3, right? ఇప్పుడు చూడండి ఫిఫ్త్ సెట్ ఆఫ్ రో పెనాల్టీస్ అండ్ ఫిఫ్త్ సెట్ ఆఫ్ కాలమ్ పెనాల్టీస్ కనుక్కుందాం. సో చూడండి 3 10 13 ఈ మూడు పెనాల్టీస్ లో గ్రేటెస్ట్ పెనాల్టీ ఇస్ 13. సో దీన్ని రౌండ్ అప్ చేస్తాను, కరస్పాండింగ్ టు దిస్ కాలమ్ ది కాస్ట్ లెఫ్ట్ ఓవర్ ఇస్ 13. అంతే, ఇంకా లీస్ట్ కాస్ట్ అదే, హైయెస్ట్ కాస్ట్ అదే. లీస్ట్ కాస్ట్ ఏమి 13. సో అలొకేట్ ది లీస్ట్ రిక్వైర్మెంట్ ఆర్ అవైలబిలిటీ. 275 రిక్వైర్మెంట్ ఉంది, అవైలబిలిటీ 400 ఉంది, కాబట్టి లీస్ట్ ఈస్ 275. అలొకేట్ 275, allocate 275, right? 275 to this cell in which 13 is present. So make 275 0, make 275 0. 400 minus 275 is 125, right? 125, right? ఇప్పుడు మనకు కాలమ్ వైజ్ గా 0 వచ్చింది, therefore strike off column, therefore strike off column. Now only one cell is left over, that is 10. Its corresponding requirement is 125 and its corresponding availability is also 125. మీకు నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ లో చెప్పినాను, అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ మ్యాట్రిక్స్ మినిమా మెథడ్ లో కూడా చెప్పిన. ఏమని? లాస్ట్ సెల్ లోని అలొకేషన్ చేసేటప్పుడు ఇట్స్ కరస్పాండింగ్ అవైలబిలిటీ ఆర్ రిక్వైర్మెంట్ షుడ్ బి ఈక్వల్. చూడండి వచ్చింది కదా 125 వచ్చింది ఇక్కడ రో వైజ్ గా అవైలబిలిటీ, అండ్ కాలమ్ వైజ్ అవైలబిలిటీ కూడా ఆ రిక్వైర్మెంట్ కూడా 125 వచ్చింది. దేర్ఫోర్ మనం ఏవైతే అలొకేషన్స్ చేసినామో అవి పర్ఫెక్ట్ అలొకేషన్స్ అని అర్థం. సో నౌ allocate 125. So make this 125 along row 0 and make this 125 along column 0. ఇప్పుడు ఏం చేయొచ్చు? రోని స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు, అలానే లాస్ట్ కాలమ్ సి కాలమ్ ని కూడా స్ట్రైక్ ఆఫ్ చేయవచ్చు, రైట్? ఇప్పుడు ఏమైపోయింది? అన్ని రోస్ చూడండి అవైలబిలిటీస్ ఏమైనా జీరోస్ అయిపోయినాయి, అన్ని కాలమ్ రిక్వైర్మెంట్స్ కూడా జీరోస్ అయిపోయినాయి. నౌ దేర్ఫోర్ all the availabilities and requirements have got exhausted. Exhausted అంటే ఏమి? అన్ని జీరోస్ అయిపోయినాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం, మనము ఫైండ్ అవుట్ చేసిన అలొకేషన్స్ ఏమి ఇనిషియల్ బేసిక్ సొల్యూషనా కాదా అని చూద్దాం. చూడాలి అంటే
రో అలొకేషన్స్ ఒక సమ్ చూద్దాం, అది అవైలబిలిటీకి ఈక్వల్ కావాలి. ఫస్ట్ రో 200 plus 50 allocations is equal to 250 availability, right? Very good. Second row వస్తున్నా 175 plus 125, right, is equal to ఎంత 300. So sum of second row allocations is equal to its corresponding availability 300. Third row వస్తున్నా 275 plus 125 ఎంత 400. The sum of the allocations in third row is equal to its corresponding availability 400. So row sum allocations is equal to its corresponding availabilities. అలానే కాలం చూద్దాం. ఫస్ట్ కాలంలో ఒకటే అలొకేషన్ 200, ఇట్స్ రిక్వైర్మెంట్ 200 సరిపోయింది. 50 plus 175 is 225 సరిపోయింది. ఇక్కడ ఉండే 275 ఒక అలొకేషన్ ఉంది 275 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 125 plus 125 250, రైట్, సూపర్. Therefore the sum of allocations along rows are equal to corresponding availabilities and sum of all the allocations regarding columns is equal to its corresponding requirements. Therefore the initial basic solution is obtained. ఇప్పుడు ఏం చేయాలి, కిందికి వస్తాం. ఇప్పుడు చూడండి సమ్ ఇదంతా చెప్పేసినా మీకు, సమ్ ఆఫ్ సప్లైస్ 950, ఇదంతా సమ్ ఆఫ్ సప్లైస్ సమ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఎంత 950 ఉంటుంది. Therefore the given transportation problem is balanced. Therefore given transportation problem is balanced, right? Now నెక్స్ట్ ఏం చేయాలి చూద్దాం. సమ్ ఆఫ్ సప్లైస్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిమాండ్స్ ఇస్ ఈక్వల్ టు 950, రైట్? దేర్ఫోర్ గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఈస్ బ్యాలెన్స్డ్. అది ఫస్ట్ లోనే రాస్తాం, చెప్పినా నిన్న కూడా చెప్పినాను అదే. నౌ నంబర్ ఆఫ్ అలొకేషన్స్ కౌంట్ చేద్దాం. నంబర్ ఆఫ్ అలొకేషన్స్ 1 2 3 4 5 6. సో ఫస్ట్ రోలో 2 అలొకేషన్స్, సెకండ్ రోలో 2 అలొకేషన్స్, థర్డ్ రోలో 2 అలొకేషన్స్. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ అలొకేషన్స్ ఇస్ ఈక్వల్ టు 6, రైట్? నౌ ఏం చెక్ చేయాలా, ద నంబర్ చెక్ చేయాలి. ది నంబర్ ఏదో నంబర్ అంటే m+n-1 అనే నంబర్ ని చెక్ చేద్దాం, రైట్? సో వాట్ ఈస్ m+n-1? m అంటే నంబర్ ఆఫ్ రోస్ 3, నంబర్ ఆఫ్ కాలమ్స్ 4. సో 3 + 4 - 1 is 7 - 1 is equal to 6, right? So number of rows, sorry, number of allocations is equal to the number m+n-1. Therefore number of allocations is equal to అని సింబల్ రాసుకుంటాం ఇక్కడ, is equal to m+n-1. Therefore IBFS is non degenerate అని ఇక్కడ రాసుకోవాలి, నాన్ డీజనరేట్. ఇప్పుడు ఏం చేయాలి, ది టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, అలొకేషన్స్ రాస్తాం. x11, right, x11 is equal to ఎంత ఉంది 200 ఉంది, రైట్? x11 is equal to 200. నెక్స్ట్ కామా x12 is equal to 50, right? కామా x అయిపోయింది, 11 12 అయిపోయింది. x22 is equal to 175, right? 175 కామా x22 తర్వాత x24 is equal to 125, right? 125. now next ఇప్పుడు x33 is equal to right, x33 is equal to చూద్దాం. x33 ఎంత ఉంది 275, థర్డ్ రో థర్డ్ కాలమ్ ఎంత 275. నెక్స్ట్ లాస్ట్ అలొకేషన్ x34 is equal to 125. x34 is equal to 125, right? x11 is 200, x12 is 50, x22 is 175, x24 is equal to 125, x33 is equal to 275, x34 is equal to 125. right? ఇప్పుడు ఏం చేయాలి, అది టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం లేదు, అలొకేషన్స్ లో ఉండే అలొకేషన్ సెల్ ఇంటూ కాస్ట్, రైట్? ఇప్పుడు ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు డబల్ సమ్మేషన్ CIJ అంటే కాస్ట్, XIJ అంటే అలొకేషన్స్. అంటే ప్రతి ఒక్క రోలో ఉండే అలొకేషన్ ప్రోడక్ట్ విత్ కాస్ట్ చేయాలి. ఫస్ట్
చూడండి x11 కి కాస్ట్ ఎంత ఉంది 11 ఉంది రైట్ 11 into 200 right 11 into 200 plus right next ఏముంది 13 cost 13 into 50 plus 13 into right 13 into 13 into 50 13 into 50 right next plus 13 into 50 next 18 cost 8 to 175 18 into 175 18 into 175 right 18 ఇది 18 చూడండి 18 right next plus ఇప్పటికి 3 అయిపోయినాయి నెక్స్ట్ చూద్దాం 1 2 3 4 1 2 18 into 175 నెక్స్ట్ ఇక్కడ 10 into 125 10 is cost 10 is least cost into 125 10 into 125 plus next 13 into 275 13 into 275 right plus last allocation with the cost 10 into 10 ఇది 10 into 125 10 into 125 right allocation 6 వచ్చినాయి కాబట్టి products కూడా 6 రావాలి 1 2 3 4 5 6 right ఇప్పుడు 11 into 200 అంటే 11 2s ఎంత ఇప్పుడు చూడండి z వాల్యూ అనుకుంటాం 11 into 200 is 11 2s 22 followed by 2 zeros plus ఇప్పుడు 13 5s 65 right 13 5 65 so 13 into 50 is 13 5 is 65 right followed by 1 0 plus 18 into 175 చేద్దాం 18 into 175 is 18 into 175 is equal to 3150 is 3150 18 into 175 is 3150 right next 10 into 125 is 125 followed by 0 right plus next ఇప్పుడు 13 into 275 13 into 275 is equal to 3575 3 right 5 right 7 5 3575 plus next in the last ఉంది ఎంత 10 into 125 is 1250 right ఇప్పుడు z వాల్యూ కనుక్కుంటాం 22,000 plus 650 plus 3,150 plus 1,250 plus 3,575 plus 1,250 దాని మొత్తం యాడ్ చేస్తే 2,200 plus 650 plus right 3150 plus next 1250 plus 3575 plus again 1250 is equal to 10,095 first the sorry wait ఇక్కడ double zeros పెట్టాలా 200 right therefore right 12,075 సో మొత్తం మీద యాడ్ చేస్తే కాస్ట్లు 12,075 సో ఇక్కడ రాద్దాం z is equal to 12,000 12075 right so ఇదేమిది టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్
Therefore, the given transportation problem is solved using Vogel's approximation method. ఇది ప్రొసీజర్, అది ఈ విధముగా సాల్వ్ చేయాలి. రైట్, చూడండి Vogel's approximation మెథడ్ లో రో పెనాల్టీస్ చేయాలి, కాలం పెనాల్టీస్ చేయాలి. రైట్, అట్లా ఎన్ని సెట్ ఆఫ్ రో పెనాల్టీస్ చేసినాం? 5. ఎన్ని సెట్ ఆఫ్ కాలం పెనాల్టీస్ చేసినాం? 5. రైట్, ఈ విధముగా మనము ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, సూపర్ బాబు, ఈరోజు 17 మంది వచ్చినారు వీల్ చేసుకొని, పెద్ద మనిషి చేసుకొని. గోవర్ధన్, వా సూపర్. శశిధర్, సంజయ్, ఈ 3rd MPCS అంట. గణేష్, భరత్, ఇది తరుణ్, ప్రకాష్, ఈ పిల్లడు ఎవరు, సాయి కుమార్, మెహబూబ్, సతీష్, సోహెల్, వసంత్. ఏం బాగా వీల్ చేసుకున్నారమ్మా పెద్ద మనిషి చేసుకొని నా మీద. సరే, మీ ఇష్టం. ఒక మేనేజ్మెంట్ వాళ్ళు అంటే నేను కూడా చెప్పాలి, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మీరు గనక ఏమి ఈ ఎల్పిపి ఫెయిల్ అయినారు అనుకోండి, వర్స్ట్ క్యాండిడేట్స్ అని అర్థం. ఎందుకంటే అంత ఈజీ పేపర్ ఇది, సింపుల్. ఏమంటే ప్రొసీజర్ గుర్తుండాలి అంతే. రైట్, ఇంకా వెదర్ టు స్టడీ ఆర్ నాట్, ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఎందుకంటే ఖచ్చితముగా ఈ ఎగ్జామ్స్ అయితే ఈ మంత్ పెట్టలేండి, నెక్స్ట్ మంత్ గ్యారంటీ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అంతలో బాగా ప్రిపేర్ అయి ఉండండి, నోట్స్లు బాగా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉండండి. రైట్, 4 minutes ఉంది. ఇప్పుడు ఇది అంతా ఎరేస్ చేస్తా. ఎరేస్ చేసే బదులు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది చూడండి, రో పెనాల్టీస్, కాలం పెనాల్టీస్. మరి ఏం చేయాలి? బెటర్ లేండి, ఎరేస్ చేసే మరి చెప్తాను, ఒక్కసారి చేస్తా. రైట్, నౌ ఇది ఎంటీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. అంతేనా? ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఇస్తారు, ఇంకేం చేయాలా? సాల్వ్ బై వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అంటే ఇలా సొల్యూషన్ పెడతారు, సొల్యూషన్. రైట్, ఆ టేబుల్ వేస్తారు. మీ ఇష్టం. ఇక్కడ 5 రాసిన, ఎందుకంటే నేను పర్ఫెక్ట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కాబట్టి. మీరు 6, 7, 8 కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని పెనాల్టీస్ వస్తే ఆట స్టాప్ చేస్తారు, ఇక మిగతావి అవసరం లేదు. ఇట్లా కింద స్పేస్ వదులుకోవాలా. ఎందుకు? కాలం పెనాల్టీస్ కి, రో పెనాల్టీస్ కి. దాని కింద రాసుకోవాలా. ఫస్ట్ టెస్ట్ చేయాలి. సమ్ ఆఫ్ సప్లైస్ సమ్మేషన్ ఏఐ ఈజ్ 250 + 300 + 400 ఈజ్ 950. ఇవే 250 + 300 + 400 950. సేమ్ అదే రిక్వైర్మెంట్ సమ్ చేయాలి. రైట్, అది కూడా ఏమొస్తుంది? 950నే వస్తుంది. దేర్ఫోర్ సమ్ ఆఫ్ సప్లైస్ ఈజ్ సమ్ ఆఫ్ డిమాండ్స్. గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఈజ్ బ్యాలెన్స్డ్. గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఈజ్ బ్యాలెన్స్డ్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు కాలం పెనాల్టీస్ వెళ్ళిపోవచ్చు అండ్ రో పెనాల్టీస్ వెళ్ళవచ్చు. సరే చూద్దాం. అంటే ఇక్కడికి ఒక పార్ట్, ఈ నంబర్ ఆఫ్ అలొకేషన్స్ అవన్నీ తర్వాత లాస్ట్ లో, ఇదంతా అయిపోయిన తర్వాత. సరే చూద్దాం. ఫస్ట్ రో చూస్తున్నా, 13 - 14. మీకు అర్థమైపోవాలి. 13 - 14 అంటే ఫస్ట్ లీస్ట్ కాస్ట్ మైనస్ నెక్స్ట్ లీస్ట్ కాస్ట్. 14 - 13 is 1 అంటే పెనాల్టీ. ఫస్ట్ పెనాల్టీ ఏం 1. నెక్స్ట్ 14 - 10 4. రైట్, నెక్స్ట్ అంటే ఫస్ట్ లీస్ట్ కాస్ట్ is 10, second least cost is 14. 14 - 10 4. నెక్స్ట్ చూడండి, సెకండ్ లీస్ట్ కాస్ట్ is 13, నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ is 10. 13 - 10 is 3. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాలం లో కాస్ట్ చూడండి, 11, 16, 21. 11 - 16 or 16 - 11 is 5. రైట్, ఎందుకంటే నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ is 16, నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ is 11. 16 - 11 5. నెక్స్ట్ 18 - 13 is 5 again. రైట్, నెక్స్ట్ 14 - 13 is 1. సెకండ్ లీస్ట్ కాస్ట్ మైనస్ ఫస్ట్ లీస్ట్ కాస్ట్. 10 - 10 0. రైట్, నేను ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసినానంటే ఏమి హైయెస్ట్ పెనాల్టీ సెలెక్ట్ చేసిన 1 4 3 5 5 1. మరి హైయెస్ట్ పెనాల్టీ ఏది? 5 5 రెండు ఉన్నాయి. నేను ప్రీవియస్ ప్రాబ్లం అప్పుడు ఈ 5 తీసుకున్నా. నేను ఏం చేస్తాను ఇప్పుడు ఈ 5 తీసుకుంటా. రైట్, ఈ కాస్ట్ లేకి వెళ్తా. 13, 18, 24. 13 is లీస్ట్ కాస్ట్. దాని కరస్పాండింగ్ అవైలబిలిటీ 250, దాని కరస్పాండింగ్ రిక్వైర్మెంట్ 225. 250 - 225 is 25. రైట్, 225 ని అలొకేట్ చేయాలా. 225 ని, సారీ టైం అయిపోయింది, ఇది రాదు, పెన్ను రాదు.
రైట్ 225 అలొకేట్ చేసిన రైట్ 225 ని 0 చేస్తాం 250 లో 225 తీస్తే ఎంత 25 మిగులుతుంది. అట్లా ఏమైపోయింది ఇక్కడ కాలం వైజ్ గా 0 వచ్చింది. స్ట్రైక్ ఆఫ్ చేయండి కాలం. ఇప్పుడు ఒక అలొకేషన్ చేస్తాం అయిపోయింది. ఈ విధముగా అలొకేట్ చేస్తాం. ఇక్కడ వొగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ లో ఇది 225 చూడండి.